అనంతపురం జిల్లాలో అవినీతిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ డీఎస్పీ స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా అధికారులు చేయాల్సిన పనికి డబ్బులు డిమాండ్ చేస్తే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నూతన ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే నేరుగా ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చారు. అలాగే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు లేదా డీఎస్పీ మొబైల్ నంబర్ 9440446181 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు. ఏసీబీకి 3 సీఐలు ఉన్నారని వారికి కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. లంచం అడిగిన అధికారులపై చట్టబద్దమైన చర్యలు తప్పవని, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి అవినీతిని నిర్మూలించేందుకు సహకరించాలని ఏసీబీ డీఎస్పీ పిలుపునిచ్చారు. పెద్ద కేసులు డిఏ కేసులు అయితే కనుక అవి 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా అంటే అఫిక్స్ చేసి పెట్టింటారు. కానీ ఎవరో ఒకరు దాన్ని చించేయడము, కొట్టేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కిందికి లాగేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ ఫ్రెష్ కూడా అన్నిట్లా ప్రభుత్వ కార్యాలయ దగ్గర ఫిక్స్ చేస్తాము. మీరు కూడా గమనిస్తూ ఉండండి, పోయినప్పుడు పోస్టర్స్ చినిగిపోయి ఉన్నాయని మీకు తెలుస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ కొంచెం మేము కూడా బయట పబ్లిసిటీ ఇస్తాము. మీరు చెప్పినట్టు అక్కడక్కడ రాయించేసి పోస్టర్ వేయడమే కాకుండా రాయించడం కూడా చేస్తాం. అంటే పబ్లిక్ చించుతున్నారు లేదా అధికారులు? పబ్లిక్ ఎవరు చించారు? ఈరోజు అనంతపురం జిల్లా ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సరే ఎవరైనా వారు చేయవలసిన పనులకు డబ్బులు అంటే లంచం డిమాండ్ చేస్తే కనుక నేరుగా ఏసీబీ అధికారులకు సంప్రదించవచ్చు. ఇందుకు సంబంధించి ఒకటి టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి. 1064 ఒకటి, డిఎస్పీ ఏసీబీ నంబర్ 9440446181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ 3 ఇన్స్పెక్టర్లు ఉన్నారు, మోహన్ ప్రసాద్ గారు, జయమ్మ గారు, హమీద్ ఖాన్ గారు. వారి నంబర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. వారి నంబర్లు కూడా ఫోన్ చేసి చెప్తే కనుక ఆ అధికారుల మీద చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటాము. వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత జరగవలసినటువంటి చట్టబద్ధంగా చేయవలసిన కార్యం ఏదైతే ఉందో అది చేసి వారి మీద చర్యలు తీసుకుంటాము. మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఎవరైనా సరే, మీరు అన్ని రకరకాల ప్రభుత్వ కార్యాలయాలకు పోతూ ఉంటారు. మీ దృష్టికి ఎవరైనా సరే అధికారులు ఇట్లా చేస్తున్నారని చెప్తే మాకు తెలియజేసాక వారి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అందుకు మీ సహకారం కూడా మేము కోరుతూ ఉన్నాము. మీ సహకారం అందిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏం రాజా, ఓకేనా? అయితే మన దగ్గరికి ఫిర్యాదుదారులు రావాలి. అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రింట్ మీడియాలో ఊరికే పలానా దగ్గర పలానా అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది ప్రింట్ మీడియాలో. ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో, అంటే పని చేయించుకోవాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చి నన్ను పలానా అధికారి పలానా పని చేస్తానికి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని మనకు ఫిర్యాదు ఇస్తే మనం ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. దాన్ని కూడా మార్గం ఉంటుంది, మా దగ్గరికి రావాలి ఆ వ్యక్తి, యూపీపీ తీసుకోవచ్చు. దానికి కూడా మార్గాలు ఉన్నాయి, దాన్ని కంటైన్ చేసేదానికి. ఆ వ్యక్తులు మా దగ్గరికి వస్తే చర్యలు తీసుకుంటాం.